మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ వ్యతిరేక చర్యలకు హైకమాండ్ సీరియస్ అయింది. పార్టీ వ్యతిరేక చర్యలంటే ఆయనకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఆయన అనుచరులకి, ఆయనతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వ్యక్తులకు కాకుండా వేరే వాళ్ళకి అక్కడ మున్సిపల్ కౌన్సిలర్ టికెట్లు కేటాయించడంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థులతో ప్రచారం చేస్తున్నారు. ఇండిపెండెంట్లకి ఉన్నవారిని వారి గుర్తుపై ఓటు వేసి గెలిపించండి అని చెప్పి అభ్యర్థిస్తున్నారు. దీంతో పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. జీవన్ రెడ్డి పైన అధిష్టానం వేటు వేయడానికి సిద్ధమైంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పైన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసుకొచ్చారు. మున్సిపల్స్ ముగిసాక చర్యలు తప్పవని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది. జగిత్యాల మున్సిపల్ బరిలో రెబల్స్ రంగంలోకి దిగారు. అయితే అనుచరులని రెబల్స్ గా పోటీలో ఉంచి వారి తరఫున ప్రచారం చేస్తున్నారు జీవన్ రెడ్డి. ఇటీవల తన బాధను వెలగక్కుతూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు జీవన్ రెడ్డి. సో ప్రస్తుతానికి జీవన్ రెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన జగిత్యాల మున్సిపల్ పరిధిలో మొత్తం కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులే గెలిపించాలన్నట్టుగా ప్రచారం చేసి తిరుగుతున్నారు. ఎయిర్ కండిషనర్ గుర్తు పట్టుకొని ఆ ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. అటువైపు యాపిల్ సింబల్ పట్టుకొని యాపిల్ సింబల్ పైన కూడా ఓటు వేయమని చెప్పి అభ్యర్థిస్తున్నారు ఆయన.